ఫ్రాక్షన్స్ టాపిక్ నుంచి మరో ఇంపార్టెంట్ అయిన మోడల్. రూప వద్ద కర్రను 12 సమాన భాగాలుగా విరిచింది. రూప వద్ద ఒక కర్ర ఉంది. ఆ కర్రను ఏం చేసింది? 12 సమాన భాగాలుగా విరిచింది. ఒక్కొక్క భాగం పొడవు వచ్చేసి 1.5 మీటర్లు అయినా కర్ర మొత్తం పొడవు ఎంత అని అంటున్నాడు. చూడండి, టోటల్ లెంత్ కనుక్కోమంటున్నాడు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్ర ఉంది. ఇక్కడ ఈ కర్రను ఏం చేసిందంట? 12 సమాన భాగాలుగా విరిచింది. చూడండి, ఈ విధంగా విరిచిన తర్వాత ఒక్కొక్క భాగం పొడవు వచ్చేసి 1.5. అంటే ఈ భాగం పొడవు 1.5, ఇది 1.5, ఇది వచ్చేసి 1.5, ఇది 1.5, ఈ విధంగా అనమాట. అయితే కర్ర మొత్తం పొడవు ఎంత అని అంటున్నాడు. అంటే ఈ నుంచి ఈడు వరకు ఎంత అని అడుగుతున్నాడు. ఒక్కొక్క భాగం పొడవు వచ్చింది. తర్వాత నెంబర్ ఆఫ్ పార్ట్స్ వచ్చింది. 1.5 అనే డెసిమల్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్గా మార్చుకుందాం. ఎట్లా? 1.5 అంటే చూడండి, 1.5 అంటే ఈ పాయింట్ తీసేసి నేను రాసుకుంటా 15. పాయింట్ తీసేసాం కాబట్టి కింద ఏం చేయాలంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒక డిజిట్ ఉంది కాబట్టి 1 పక్కల ఒక 0 పెట్టాలి. ఒకవేళ 2 ఉంటే 2 సున్నాలు, 3 ఉంటే 3 సున్నాలు. పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉంటే అన్ని సున్నాలు కింద పెట్టుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు ఫ్రాక్షన్ అయింది. దీన్ని చూసాను చూడండి, 5 3 జా 5 2 జా ఏమొచ్చింది? 3/2 అనేది వచ్చింది. అంటే ఒక్కొక్క కర్ర పొడవు ఎంత వచ్చింది? ఒక్కొక్క కర్ర పొడవు అనేది 1.5 అంటే 3/2 అనేది వచ్చింది. స్టెప్ 2లో మనం ఏం చేద్దామంటే దీన్ని చూడండి, టోటల్ లెంత్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇంటూ తర్వాత లెంత్ ఆఫ్ వన్ పార్ట్ చేయాలి. టోటల్ లెంత్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 12 భాగాలు ఉన్నాయి. తర్వాత లెంత్ ఆఫ్ వన్ పార్ట్ ఎంత? 1.5. 1.5 వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 3/2 అనేది వచ్చింది. 3/2. సో చేస్తే 2 1 జా 2 6 జా 6 3 జా ఎంత? 18. అంటే మొత్తం వచ్చేసి ఎంత వచ్చింది? కర్ర మొత్తం పొడవు ఎంత వచ్చింది? 18 వచ్చింది. 18 అనేది ఏంటిది? ఇక్కడ మీటర్లలో ఉంది కాబట్టి ఇది కూడా మీటర్లలో తీసుకోవాలన్నమాట. దిస్ ఈస్ ద ఆన్సర్.